ఫర్ ఇటర్నిటీ, నిత్యత్వమునకు సిద్ధపాటే జీవితం అంటే. ఎందుకంటే మనం వచ్చింది ఆ నిత్యత్వంలో నుంచే, మరలా మనం గడవలసింది కూడా ఆ నిత్యత్వంలోనికే. ఈ భూమి అనేది చాలా తాత్కాలికమైనటువంటి మరి అశాశ్వతమైనటువంటి స్థలం ఇది. ఇట్స్ ఎ వెరీ టెంపరీ ప్లేస్ ఫర్ అస్, ఫర్ ఎవరీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవరీ హ్యూమన్ సోల్. దేర్ఫోర్ ఈ భూమి మీదకి మనం వచ్చిన తర్వాత, అనగా దేవుడు పంపించిన తర్వాత ఎంతకాలం జీవిస్తాము, ఎలా జీవిస్తాము, అది ఇవన్నీ కూడా దేవుడు మన జీవితాల్లో ఆయన సంకల్పించాడు. దాని సంకల్పాన్ని బట్టి మనం జీవించాలి. కాబట్టి సమయంలో మరి దేవుని యొక్క వాక్యం నుంచి కొన్ని తలపులను తీసుకుందాం. కారణం ఏంటంటే మరి ఇటువంటి సమయాలు, ఇటువంటి సందర్భాలు మన జీవితాలు ఏమి జ్ఞాపకం చేస్తాయంటే, ఎవ్రీ మెమోరియల్ సర్వీస్ రిమైండ్స్ us that we have an eternity and we are called to prepare for an eternal life. ఒక నిత్యత్వం అంటూ ఒకటి దేవుడు మనకు సిద్ధపరిచించాడు. ఆ నిత్యత్వం గురించి సిద్ధపాటు అనేది మనం చేసుకోవాలి అని చెప్పేటువంటి మరి సమయమే ఈ జ్ఞాపకాల పోటీ. సో కాబట్టి దిస్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ కోర్స్ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ డియర్ మదర్ జమీలా అలీస్ గారు. అట్ ద సేమ్ టైం a preparation for all of us. ఒకనొక దినాన మనం కూడా ఈ భూమిని వదలాలి. ఒకనొక దినాన మనం కూడా ఆ దేవుని పిలుపుని లోకాన్ని వదలవలసిన వారు ఉన్నాం. కాబట్టి ఎలా వదులుతున్నాం అన్నది ఒకసారి మనం చూసుకోవాలి. వదిలిన తర్వాత ఎక్కడికి వెళుతున్నాం అన్నది కూడా ఒకసారి మనము నిర్ణయించుకోవాలి కదా. వీ హ్యావ్ టు డిసైడ్ హియర్ ఓన్లీ, వీ హ్యావ్ టు ప్లాన్ హియర్ ఓన్లీ కదా. కాబట్టి ఈ సమయంలో ఒక మాట ఇక్కడ పౌలు గారు రాస్తున్నాడు. మాట ఏమంటే, మొదటి దశలోని పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం మనం చూస్తాం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకుని నిమిత్తము నిద్రించుచున్నకు ఇష్టం లేదు. సో వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీపుల్ హూ ఆర్ లివింగ్ కదా. బతికి ఉన్నవారు అంటే మనకు కొంచెం ఆసక్తి ఎక్కువ ఉంటుంది కదా. వీఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ విత్ ద పీపుల్ హూ వి సీ, విత్ హూమ్ వి కెన్ టాక్. ఎవరితో ఏదో మాట్లాడగలము, ఎవరితో కొంచెం ఇంటరాక్ట్ చేయగలము, ఎవరితో మనము ఫెలోషిప్ చేయగలము, ఆనందించగలము లేకపోతే దుఃఖించగలము. వీఆర్ ఇంట్రెస్టెడ్ ఆల్వేస్ ఇన్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ అరౌండ్ అస్. కానీ పౌలు గారు అన్నారు కదా, నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన. అంటే వీఆర్ ఆల్సో కాల్డ్ టు టేక్ ఎన్ ఇంట్రెస్ట్ ఇన్ దోస్ పీపుల్ హూ ఆర్ ఆల్రెడీ లెఫ్ట్ అస్. మనం వదిలి నిత్యత్వంలోనికి వెళ్ళినటువంటి వారిని గురించి కూడా మనం కాస్త తెలుసుకోవాలని పౌలు గారు అంటున్నాడు కదా. చాలాసార్లు మనకు ఒక మాట గుర్తొస్తుంది, ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ఏంటంటే అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అది ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తిని మనము ఒక 6 నెలలు చూడలేదు అనుకోండి, పెద్దగా వారు మన తర్వాత పెద్ద జ్ఞాపకంలో రారు. అంటే బాగా వారు మనం ప్రేమిస్తే అది వేరే విషయం, కానీ అదర్వైజ్ వారింటే మనకి జ్ఞాపకానికి రారు. ప్రతిరోజు చూస్తున్నాం అనుకోండి, మన జ్ఞాపకాలు వాళ్ళు ఉంటారు. ఒక 6 నెలలు వాళ్ళు చూడకుండా ఉండండి మీరు, లేకపోతే ఒక సంవత్సరం పాటు వారిని చూడకుండా మీరు ఉండండి. యూ డోంట్ రిమెంబర్ దెమ్ దట్ మచ్. అంతగా మరలా వారిని మీరు జ్ఞాపకం చేసుకో కదా. సో దేర్ ఆర్ సమ్ ఆఫ్ కోర్స్ మన ప్రియులు మనల్ని వదిలి దేవుని సన్నిధికి వెళ్ళారు. దే ఆర్ అవుట్ ఆఫ్ అవర్ సైట్, మే నాట్ బి. అట్ ద సేమ్ టైం అటువంటి వారిని గురించినటువంటి తలంపులు కూడా, వారు ఏ స్థితిలో ఉన్నారు, ఎలా ఉన్నారు అన్నది కూడా కాస్త మనం తెలుసుకోవాలి. కారణం ఏంటంటే రేపు దినాన మనం కూడా అదే స్థితిలో వెళ్ళబోతున్నాం కాబట్టి. వీఆర్ ఆల్సో ఆర్ గోయింగ్ టు క్రాస్ ద రివర్ అండ్ గెట్ ఇన్ టు ద ఎటర్నిటీ కదా. కాబట్టి అటువంటి సమయంలో మనము కూడా అటువంటి స్థితిలో దినాన్ని వెళ్ళబోతున్నాం కాబట్టి మనం ఎటు రీతిలో సిద్ధపడి ఉండాలన్నది కూడా ఒకసారి మనం జ్ఞాపకం చూసుకోవాలి. ఆ సిద్ధపాటుకు మనకు కావాల్సింది ఏంటంటే నిరీక్షణ కావాలి. వి నీడ్ హోప్ టు లివ్ దిస్ లైఫ్. ఈ జీవితాన్ని జీవించాలంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ లేకుండా ఈ భూమి మీద ఒక్క మనిషి కూడా జీవించట్లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నిరీక్షణతోనే జీవిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నిరీక్షణతోనే జీవిస్తున్నారు వాళ్ళు కదా. మనం గమనిస్తే మనం రాత్రి సమయంలో చిరజీవ
నన్ను రక్షింపవు నా మొరను వినవేలా దేవా బదులేలా చెప్పవు అది బాధలో ఉన్నాను బదులేలా చెప్పవు అది బాధలో ఉన్నాను మానవుడనే కాదు దేవా మానవుడనే కాదు దేవా దేవా నా మంటి పురుగును దేవా దేవా భాషను వృషభము బలమైన సింహాలు భాషను వృషభము బలమైన సింహాలు వన్యమృగములు నన్ను వెంటాడే వన్యమృగములు